కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పి గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నేడు ఎలాంటి స్థితికి చేరుకున్నారో గన్నవరం విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు స్పష్టం చేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా సాధారణ కార్యకర్తల బారికేడ్ల వెనక నిలబడి తోసుకుంటూ అధినేత కళ్లల్లో పడేందుకు ఆశగా పడిగాపులు కాస్తున్న వంశీని చూసిన ప్రత్యర్థులకు సైతం పాపం అనిపించేంత దయనీయ స్థితికి ఆయన చేరారు. ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన అనుభవించిన హోదా స్థాయి ఏమిటో, నేడు సొంత గూట్లోనే అనుభవిస్తున్న పరాభవం ఏమిటో మరోసారి బహిర్గతమైంది. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్ ఒకప్పుడు అజేయ శక్తిగా నిలిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆయనకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక గుర్తింపును కల్పించారు. పార్టీలో ఆయనకు గౌరవం, అధికారం ఉండేవి. చుట్టూ వందలాది మంది అనుచరులు, భద్రతా సిబ్బందితో తిరిగేవారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు, వ్యాపార నేపథ్యం, రాజకీయ చాణక్యంతో గన్నవరంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే 2019 ఎన్నికల తరువాత వ్యాపార ప్రయోజనాల కోసం వైసీపీలో ఫిరాయించారు. ఆ నిర్ణయమే ఆయన రాజకీయ భవిష్యత్తును మార్చివేసింది. వైసీపీలో చేరిన తర్వాత వంశీ పరువు ప్రతిష్టలతో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా పూర్తిగా కోల్పోయారనే అభిప్రాయం బలంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబాలపైన అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ద్వారా వైసీపీ నాయకత్వం ఆయన్ను పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల చేతిలో వివాదాస్పద వ్యక్తిగా మార్చేసింది. ఆ వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఇమేజ్ను దెబ్బతీశాయి. అధికారం కోల్పోయాక పరిస్థితి మరింత దారుణంగా మారింది. తాడేపల్లిలో కనీసం అపార్ట్మెంట్ కూడా ఇవ్వని స్థితికి నెట్టివేశారు. ఒకప్పుడు అధికార కేంద్రంలో స్వేచ్ఛగా తిరిగిన నాయకుడు నేడు అధినేత కనుసన్నల కోసం విమానాశ్రయం బారికేట్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం వ్యక్తిగత పతనం కాదు, రాజకీయ స్వయంకృతాపరాధానికి సజీవ ఉదాహరణగా నిలిచింది. ఈ తరహా అవమానాలు ఒక్క వల్లభనేని వంశీకి మాత్రమే పరిమితం కాలేదు. వైసీపీలో చేరిన మెజారిటీ సీనియర్ నేతలది పరిస్థితి ఇలాగే ఉంటుంది. కొడాలి నాని నుంచి మొదలైన నిన్న మొన్నటి వరకు చక్రం తిప్పిన నేతలంతా నేడు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. గతంలో ఎంపీ కేశినేని నాని కూడా ఇలాగే జగన్ కార్యాలయంలో కనీసం కుర్చీ కూడా వేయకుండా నిలబెట్టడంతో ఆయన ఆత్మాభిమానం దెబ్బతిని వైసీపీకి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హుందాతనం, ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏమిటో గుర్తు చేసుకుని చాలా మంది నేతలు లోపల సిగ్గుపడుతున్నారన్న చర్చ పార్టీ అంతర్గత వర్గాల్లో సాగుతోంది. తన చుట్టూ ఉన్న నాయకులను సహచరులుగా కాకుండా కేవలం విధేయత చూపే అనుచరులుగా మాత్రమే చూసే జగన్ రాజకీయ మనస్తత్వమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఇంతటి అవమానాలు, నిర్లక్ష్యం ఎదురవుతున్నా వంశీ అయినా, కొడాలి నాని అయినా వైసీపీని వీడి బయటకు రాలేని రాజకీయ బందీకానాలు చిక్కుకుపోయారు. గత 5 ఏళ్లలో టీడీపీ అగ్రనాయకత్వంపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగడంతో పచ్చజెండా పార్టీ తలుపులు వీరికి శాశ్వతంగా మూసుకుపోయాయి. మరోవైపు జనసేన, బీజేపీలు కూడా ఇలాంటి వివాదాస్పద నేతలను చేర్చుకునేందుకు సిద్ధంగా లేవు. రాజకీయంగా పునరావాసం దక్కి ఇతర మార్గాలను పూర్తిగా మూసుకుపోవడంతో తాము ఎదుర్కొంటున్న కేసుల నుంచి ఆత్మరక్షణ కోసమైనా ఎలాంటి గౌరవం దక్కకపోయినా జగన్ పంచనే బానిసల్లా పడి ఉండటం మినహా వారికి వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇది రాజకీయాల్లో స్వయంకృతాప పాపాలకు లభించే ఫలితం చూడవచ్చు. తాత్కాలిక అధికారి మత్తులో విలువలు, నైతికతను పక్కనబెట్టి రాజకీయాలు చేసిన నాయకులకు కాలం ఎలాంటి సమాధానం చెప్తుందో వల్లభనేని వంశీ తాజా పరిస్థితి కళ్లకు కడుతోంది. చుట్టూ వందలాది మంది అనుచరులు, భద్రతా సిబ్బందితో తిరిగిన ఒక మాజీ ఎమ్మెల్యే తన పార్టీ అధినేత కనుసన్నల కోసం విమానాశ్రయం బ్యారికేట్లు పట్టుకుని ధీరంగా ఎదురు చూడటంలో ప్రజాస్వామ్యంలో రాజకీయ స్వయంకృతాపానికి పరాకాష్ఠగా నిలిచింది. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి చేసి రాజకీయ ప్రయాణం చివరికి ఎలాంటి దుస్థితికి దారి తీస్తుందో చెప్పేందుకు ఈ పరిణామం ఒక స్పష్టమైన ఉదాహరణగా మారింది. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు, విలువలు, గౌరవం, స్వీయ గౌరవం మాత్రమే శాశ్వతం అని ఈ సంఘటన గుర్తు చేస్తోంది. గన్నవరం విమానాశ్రయంలో కనిపించిన ఈ దృశ్యాలు కేవలం ఒక వ్యక్తి పతనాన్ని చూపించడం మాత్రమే కాదు, వైసీపీలో సీనియర్ నేతలు ఎలాంటి స్థితిలో ఉన్నారో, అధినేతతో వారి సంబంధాలు ఎలా ఉన్నాయో కూడా బహిర్గతం చేశాయి. పార్టీలో లోపల వర్గాల్లో ఈ విషయంపై చర్చలు సాగుతున్నాయి.
చాలా మంది నేతలు తమ పరిస్థితిని వంశీతో పోల్చుకుంటూ లోలోపల కలత చెందుతున్నారని సమాచారం. అయితే బయటకు రావాలంటే మార్గాలు లేవు. టీడీపీ తలుపులు మూసుకుపోయాయి. ఇతర పార్టీలు కూడా వివాదాస్పద నేతలను స్వాగతించడానికి సిద్ధంగా లేవు. ఫలితంగా వారు జగన్ పంచునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. తాత్కాలిక లాభాల కోసం పార్టీలు మార్చుకోవటం, వ్యక్తిగత దూషణలకు దిగటం, ఆత్మాభిమానాన్ని త్యాగం చేయటం చివరికి ఎలాంటి దుష్ఫలితాలకు దారితీస్తుందో వల్లభనేని వంశీ ఉదాహరణ చాటి చెప్తోంది. ఒకప్పుడు గన్నవరంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన వ్యక్తి నేడు సాధారణ కార్యకర్తల బ్యారికేడ్ల వెనకాల నిలబడాల్సిన దుస్థితికి చేరుకోవటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు దీన్ని వైసీపీలో నేతల స్థితికి ఉదాహరణగా చూపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే వల్లభనేని వంశీమోహన్ తాజా పరిస్థితి రాజకీయాల్లో స్వయంకృత పాపాలకు లభించే ఫలితాన్ని స్పష్టం చేస్తోంది. అధికారం వచ్చినప్పుడు విలువలు మర్చిపోయి అధికారం కోల్పోయాక గౌరవం కోసం బారికేడ్ల వెనకాల నిలబడాల్సిన దుస్థితి ఎవరికి రాకూడదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ దృశ్యాలు కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అనేక మంది సీనియర్ నేతలు ఎదుర్కొంటున్న సామూహిక పతనానికి ప్రతీకగా నిలిచాయి. రాజకీయాల్లో ఆత్మాభిమానం, విలువలు, నైతికత ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.